మీరు చేయకండి, చక్కగా కాస్త ప్రసాదం పుచ్చుకొని వచ్చి కూర్చొని కొనసాగించండి. మనస్సులో ఆ నిశ్చయం ఉండాలని జ్ఞాపకం పెట్టుకో. ఇది క్రమంగా వినడం వల్ల వస్తుందయ్యా. అంచేత వినడం చాలా ప్రధానం, ఆ తర్వాత చేయడం ప్రధానం. చేస్తుంటే మొట్టమొదట కొంచెం దూరంగా పెట్టినా మనస్సుకి ఇబ్బంది, అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటుంది మనస్సు. వాటిని చూసుకొని కొంతకాలం అభ్యాసం చేస్తే అవి చుట్టూ ఉన్న వాటిని చూస్తున్నా మనస్సు ఏడవని స్థితి వస్తుంది. ఇంకొంతకాలం అభ్యాసం చేస్తే అసలు వాటి వైపు మనసు వెళ్లకుండా ఉండే స్థితి ఏర్పడుతుంది నాయనా. అయితే అలాంటి దానికి మొట్టమొదట మన అవకాశం కంటి వల్ల ఇవ్వలేకపోతున్నాం, చూసావా? మనస్సు వల్ల ఇవ్వలేకపోతున్నాం. తలుస్తాం, చూస్తాం. ఆ తలంపు చూపు అనే రెండు కూడా మన దృష్టిని అటువైపు లాక్కు వెళ్ళిపోయి క్రమంగా అందులో అది మునిగిపోయేటట్టు చేస్తాయి. చివరికి మనం ఏం ఆరంభం చేశామో, ఎక్కడికి తేలుతున్నామో గుర్తించలేని స్థితిలోకి వెళ్ళిపోతాం. అంచేత మొట్టమొదటి వస్తువులను దూరంగా పెట్టడం నేర్చుకో. తగవు అనుకున్న వాటిని ముందర దూరంగా ఉంచే అభ్యాసం చేయి. అయితే దూరంగా ఉంచినా మనసు ఏడుస్తూనే ఉంటుంది సుమండి. కొంతకాలం చేస్తే అప్పుడు మెల్లిగా మనస్సులో కూడా దూరం అయ్యేయడానికి అవకాశం ఉంటుంది చెడ్డవి. అయితే అది నీ వల్ల సాధ్యం కాదయా. అందుకే నన్ను మొట్టమొదట మనస్సులో పెట్టుకో. 61వ శ్లోకంలో దీనికి ఒక రహస్యం ఉపదేశం చేశాడు ఆయన. యుక్త ఆసీత మత్పరహ అనేది దాంట్లో క్లూ 2వ అధ్యాయానికి. నీ అంతట నువ్వే ఇంద్రియాల్ని కంట్రోల్ చేద్దామంటే ఎప్పుడు అవి నీ మాట వినే ప్రశ్నే లేదు. అంచేత నన్ను మనస్సులో పెట్టుకో. అంటే తిను, ఆకలేసి నువ్వు తినాలి అని గట్టిగా అనిపిస్తే, కానీ ఇది భగవత్ ప్రసాదం అనుకుని తిను. నా కడుపు నింపటానికి తింటా అని తినకు. భగవత్ ప్రసాదం కనుక లోపల భగవంతుడికి దీన్ని అర్పిస్తా అనుకుని తిను. అప్పుడు నా మీద పెడుతున్నావు కనుక అది నీకు చుట్టుకోకుండా, బంధకం కాకుండా నేను చేస్తా. చేత ఏది జరిగినా నన్ను మధ్యలో పెట్టుకుని చెయ్యి. అప్పుడు అది నీకు ప్రమాదం కాకుండా నేను దాన్ని మంచిగా మలుస్తా. తద్వారా నీ ఇంద్రియాలని మంచిగా మలిచే ఉద్యమాన్ని నేను చేసుకుంటా. నీకెందుకు వెంక మధ్యలోను? అయితే నా మీద ఆ భావన పెట్టడానికి నీలో ఉండేటువంటి కోరిక, కోపము రెండు అడ్డొస్తుంటాయి. రజోగుణం అడ్డొస్తుంది. సరే, కొంతకాలం చేయాలి ఈ అభ్యాసం, మాత్రం తప్పదు సుమా. ప్రయత్నం కనుక చేసినట్టయితే మన కోరికల వల్ల వచ్చే విషయాలు సముద్రంలో నదులు చేరినట్టుగా అవుతాయి. అంటే సముద్రంలోకి ప్రతి క్షణము కొన్ని కోట్ల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ చేరుతూ ఉంటుంది. అయినా సముద్రం హద్దు మీరదు. కొంత బోళ్ళత నీళ్లు బయటికి పోతూ ఉంటాయి, అయినా సముద్రం ఏడవదు. మనం కూడా అట్లానే ఎన్నెన్ని లోపల చేరుతున్నా, ఎన్నెన్ని మనం దూరం చేసుకున్నా, మనస్సులో దిగులు చెందని ఒక ప్రజ్ఞ, స్థిత ప్రజ్ఞ మనలో కలుగుతుంది నాయన. చేత సముద్రం నుంచి ఆ పాఠం నువ్వు నేర్చుకో. అది కలిగితే నువ్వు ఇలా కూర్చున్నా నువ్వు భగవంతుడితో ఉన్నట్టే లెక్క. అది లేకపోతే నువ్వు గుళ్ళో కూర్చున్నా అది దండగే, ఉపయోగమే ఉండదు దానివల్ల. దేవుడు ముందర కూర్చున్నావు అని అనుకున్నా మనస్సు అక్కడ లేనప్పుడు, అది కేవలం ఫిజికల్గా మాత్రమే కూర్చున్నప్పుడు అది ఆలయం అవ్వదు. ఆ మనస్సుని అలా పెట్టగలిగేటట్టుగా నువ్వు వినాలి. వినికిడి చాలా ప్రధానం సుమా. ఇది నీకు చివరి సమయంలో కలిగినా మంచిదేలే పొమ్మన్నాడే. ఇప్పటి నుంచి చేస్తే మంచిది, పోనీ ఇప్పటి నుంచి చేయలేకపోతే పోనీ ఎప్పటికి నీకు అది కలిగింది అంటే నువ్వు అదృష్టవంతుడివి అని అర్థం సుమా అని 2వ అధ్యాయాన్ని ముగించాడు. అంచేత చక్కగా పని చేయడం మాత్రం ఆపద్దు అన్నాడు ఆయన.
ఇక్కడి నుంచి 3వ అధ్యాయం ఆరంభమవుతోంది. భగవంతుడికి మనసులో కొంచెం ఆరగింపు చేయండి, అర్ఘ్యపాద్యాలు ఇవ్వండి, రకరకాల మంచి మంచి పదార్థాలను ఆరగింపు చేయండి మనసులో, పర్వాలేదు. ఒకసారి మనం ఇక్కడ హారతి ఇస్తారు చూస్తూ మన మనస్సులో కూడా హారతిద్దాం. జ్ఞాన దీపాన్ని వెలిగించి హారతిద్దాం. పారాయణని మళ్ళీ ప్రారంభం చేద్దాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అథ తృతీయోऽధ్యాయః తృతీయోऽధ్యాయః కర్మయోగః.